ఇదిలో రాజవిద్య రాజగుహ్య యోగంలో మన సంసార కారణం దానికి ఉపాయం అన్ని చూసుకునే వచ్చాము. అనగా ఈశ్వరునుடைய విభూతి பற்றி చూసాము. ఇప్పుడు భక్తర్కల్ని పట్టిని అభక్తర్లని పట్టిని చెప్పుకునే వచ్చారు. దానిలో 20వ శ్లోకాల్లో సకామ భక్తర్లని పట్టి 20, 21లో చెప్పారు. దీనిలో వచ్చి మన ఏற்கனவே 7வது అధ్యాయాలు కూడా దీని పట్టింతా చూసుకుందాము. అదే దీనే తిరిగి రిపీట్ చేసేది. ఇక్కడ ఆ వేల్వీలు చేసే వాళ్ళు ఒక బలాన్ని విరుంబి చేసేప్పుడు, ఆ స్వర్గాన్ని విరుంబి చేసేప్పుడు వాళ్ళు ఎట్టా చేతురు, వాళ్ళుடைய ఇది ఎట్టా ఉంది అనేది వాళ్ళు ఏం చేసి దాన్ని ప్రార్థన చేశారు ఆ దేవుణ్ణి. అక్కడ దేవుడు అనేది ఇక్కడ పరంపొరుల్ని మొక్కకుండా వాళ్ళు ఇక్కడ మామ్ అనే తావులో ఇక్కడ త్రై విద్య అంటే రిక్ సామ రిక్ యజుర్ సామ ఆ 3 వేదాలని సోమపాహ ఆ విద్యల్ని అన్ని చదివి ఏం చేశారు, సోమపాహ ఆ యజ్ఞాలని అన్ని చేసి ఆ సోమరసాన్ని పరిహి అన్ని పాపాలని నీకిన వాళ్ళంటే ఇక్కడ రాగద్వేషాలని వాళ్ళు నీకలా. వాళ్ళు ముందర చేసిన పాప పుణ్యాలు అట్టమారి ఉన్నాయి, ఆ పాపాలని వాళ్ళు నీకుంటున్నారు. ఈ అగ్ని హోమం ఇదింతా చేసేప్పుడు ఆ వచ్చే పుణ్యానికి వీళ్ళ పాపాలు కొంచెం అழிంచుతుంది అంతే. వాళ్ళు వచ్చి వీళ్ళకి చిత్తశుద్ధి ఇంతా దొరకదు. వీళ్ళు మాం ఎన్నై అనేప్పుడు ఇక్కడ పరంపొరుల్ని ఇక్కడ చెప్పలా, దేవుని మన నీకు మర నెరంజుండే ఆ బ్రహ్మాని ఇక్కడ చెప్పలా. అక్కడ ఆ దేవుడు ఏ దేవుణ్ణి మొక్కి ఆ యాగాన్ని చేసారో, ఆ అగ్నిలో స్వాహా చేసారో, ఏ దేవుడికి వస్సు ఆ బుక్ లోనే అంపిన దిల్లో సుతే మీకు తెలుసు. அதாவது வசுக்கள் முதலிய தேவ உருவங்கள் தாங்கிய எண்ணெய். ఈ పరంపొరులే వేరే వేరే దేవుడి ఉరువాలో వాళ్ళకి వస్తుంది. ఆ ఉరువాల్ని వీళ్ళు ఇక్కడ వழிபడేరు ప్రార్థయంతే అట మొక్కి పుణ్యం ఆసాద్య పుణ్యాన్ని అடைஞ்சி దేని ఎక్కడి పోయారు, సురేంద్ర లోకంట ఆ స్వర్గలోకాన్ని అடைஞ்சி ఆ దివ్యాన్ దేవభోగాన్ దైవికமான ఆ దేవ భోగాల్ని అన్నిని అనుభవించి ఎక్కడ దివి అంటే స్వర్గలోకాల్లో ఆ అస్నంతి అంటే దానిలో అనుభవించేరు అటన్సి 20వ శ్లోకాల్లో చూస్తాము. ఇప్పుడు 21వ శ్లోకం సుతడి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం చైనే పుణ్యే మర్త్యలోకం విసంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నాః యథాగతం కామ కామా లభంతే తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం చైనే పుణ్యే మర్త్యలోకం విసంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నాః యథాగతం కామ కామా లభంతే. దీనిలో తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నాః యథాగతం కామ కామా లభంతే. దీనిలో ఆ స్వర్గలోకానికి పోతే మన ఏற்கனவே చూసిందాము. ఆ స్వర్గలోకానికి పోయి ఆ దీని పుణ్యాలని పూరా అనుభవించిన వెనక తిరిగి వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఇంకొకరే అది పూరా పుణ్యాలు పూరా ముడించిన వెనక ఆటోమేటిక్ గా ఇంకొకరే వాళ్ళు ఈ మనుష్య లోకానికి వచ్చే అవ్వాల. మర్త్యలోకం అనేది ఇక్కడ వేసిండారు, 2వ లైన్ లో అవుతుంది. ఆ మర్త్యలోకం అంటే త్రివిని ఈ మనిద ఉడలుకు వాళ్ళు వచ్చే అవ్వాల అనేదాన్ని చెప్పారు. తే అంటే అవర్గల్ అనుభవించిన వెనక, తం భుక్త్వ అంటే ఆ స్వర్గలోకాల్లో ఉండే ఆ దేవ ఇన్బాలు దేవர்களுடைய ఆ ఇన్బాలు దైవికமான ఆ సంతోషాలని అన్ని అనుభవించిన వెనక స్వర్గలోకం విశాలం. విశాలం అంటే బాగా పరంద అన్నిని నిరంజి ఉండే, అన్ని భోగాలను నిరంజి ఉండే ఆ స్వర్గలోకాలో బాగా అన్నిని అనుభవించిన వెనక
క్షీణే పుణ్యే, ఆ పుణ్యం వచ్చి క్షీణే కొంచెం కొంచెంగా తక్కువ అవుతుంది. మన ఎట్టా బ్యాంక్ డిపాజిట్ వేసి దాన్ని కొంచెం కొంచెంగా మన తిని తీరిస్తా ఉంటే ఆటోమేటిక్ గా అన్ని కొరంజుకొచ్చును ఇంకొత్తరు సంపాదించితేనే అది. అదే మరి ఇక్కడ వీళ్ళు ఏం చేసేది, సేల్స్ చేసి ఇన్ని దినాలు సేర్సి పెట్టిన ఆ పుణ్యాల్ని అన్నినేని స్వర్గలోకి పోగానే ఆటోమేటిక్ గా అది కొంచెం కొంచెంగా అని కరంజుకునే అవుతుంది. అది ముడించిన క్షీణం అవంగానే, క్షీణంతో అழிஞ்சிపోగానే ஆட்டோமேட்டிக்கா వాళ్ళే மத்திய லோகம் விசந்தி, ఈ மனித உலகாணி அடைஞ்சிரு. ఇది వచ్చి ఈ పిరప్పు ఇరప్పు అనే సుళల్, ఇది ఏర్కనవే మన ఇంత మాట చూసిన ఇదే దానిచ్చి ఈసీయే. వాళ్ళు ఆ పుణ్య కాలం ముడించిన వెనక, వాళ్ళ పుణ్యాలు అన్ని తీరిన వెనక ఆటోమేటిక్ గా ఈ ఉలహానికి వచ్చితరు అనేదే ఇక్కడ చెప్పారు. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నాక, త్రయీ ధర్మం అంటే ఈ 3 వేదాలు ఏం చెప్పుతుందో, ఏం కర్మాలు ఏం సడంగులు అన్ని చెప్పుతుందో దాని అన్ని నేని అనుప్రపన్నాక అంటే కరెక్ట్ ఫాలో చేసేవాళ్ళు. ప్రవృత్తి ధర్మాన్ని, ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం రెండు చూసాము. ఇక అదావదు సకామంగా మన విరుప్పపడి అది ఇదింతా నాకు నడాలే అటాని ఎంచుకుని చేసే செயல்லొచ్చి ప్రవృత్తి ధర్మాలు. దాని ప్రేయస్ అటానిసి కఠోపనిషత్తుల చెప్తు. శ్రేయస్ అనేది వచ్చి నివృత్తి ధర్మం. దానిలో వచ్చి ఏ విధమైన ఆ విరుపం నాకు కావలే నిష్కామంగా ఆశలు లేకుండా చేసేది, ఒక బలాన్ని ఎదురు చూసి చేసేది వచ్చి సకామ. ఏ బలాన్ని ఎదురు చూడకుండా చేసే செயல்லొచ్చి నిష్కామ. అదానే శ్రేయస్ అటంటారు. అది వచ్చి తన సెల్ఫీస్ కోసం లేకుండా అన్ని దీనికోసం అన్ని నన్మై కోసం చేసే చెయ్యలే. ఈ ధర్మాలన్నీ ఇప్పుడు వీళ్ళు ఎట్టా చేసేది, సకామంగా చేసేది. వాళ్ళు స్వర్గాన్ని అడంజాలే అనే ఎన్నంతోని ఈ 3 వేదాలని ఆ దల్లో ఉండే ధర్మాలు అనేప్పుడు దల్లో ఏ సడంగులు సంప్రదాయాలతో చెప్పిందో దాని అన్ని అనుప్రపన్నాక అంటే దాని వచ్చి అన్నిని పిన్బట్టి గతాగతం అంటే గత అంటే పోదల్, ఆగతం అంటే తిరిగి వచ్చేది. అట తిరిగి పొయ్యేది వచ్చేది కాని. అదావదు ఈ స్వర్గలోకం పోవడం ఈ செயல் చేసి ఆ పుణ్యాలని అన్ని పుణ్యం వచ్చినాక ఆ పుణ్యాన్ని నుంచి స్వర్గలోకం పోయారు. అనకు తిరిగి ఇంకోతరే ఆ పుణ్యం అழிంజంగానే ఇంకోతరే వచ్చేరు. అదే గత అంటే పొయ్యేది, ఆ గత అంటే అక్కోండి తిరిగి వచ్చితున్నారు. కామాహ అంటే కామ అంటే విషయంగా, కామాహ అంటే దాన్ని విరుంబేది. ఈ విషయ సుఖాలని అన్ని విరుంబి లబంతే అంటే అడంజేరు అటని అర్థం. వాళ్ళు వచ్చి తిరిగి ఇట మారి ఈ ఆశల్ని అన్ని విషయ సుఖాలని అనుభవించాలా అనే ఆశ నిండా ఉండేదానిచ్చి సకామరుగా వాళ్ళు ఉండేదానిచ్చి వాళ్ళు దీన్ని అనుభవించేదాన్ని ప్రధానంగా ముఖ్య లక్ష్యంగా ఎంచేదానిచ్చి వాళ్ళు పుణ్య పాపాలు చేసి తిరిగి ఈ పిరవిచులల్లో మాట్లాడారు అనేదానే వాళ్ళది శ్లోకం మూలంగా చెప్పారు. దీనిలో వచ్చి వాళ్ళు ముక్తిని అడంజిందుకే వెళ్ళవదు. తిరిగి ఇంకోతర ఈ సులల్లోనే మాటుని దల్లోనే ఉంటే తవర దల్లోండి మారరు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. మన దీనికి ఆపోజిట్ గా ఉండే శ్లోకం ఒకటి 2వ అధ్యాయం 7వ శ్లోకాలు చూసాము. దీనిలో వచ్చి కామాహ అట అనిసింది. దానిలో కామకామి అట అని చూసాము. ఆ జ్ఞాని వచ్చి ఎట్టా ఉన్న ఆపూర్యమానం అచల ప్రతిష్టం. అదిలో వచ్చి ఆ జ్ఞాని వచ్చి అన్ని విరుపాలని నెరవేరిన వాడికి అచలం అనేదే దొరకదు, చలనం అనేదే దొరకదు. ఎంత వచ్చినాலும் పోయినాலும் దానిలో వచ్చి ఈ సముద్రాలు ఎన్ని నది నీళ్లు వచ్చినాலும் పోయినాலும் అక్కడ ఏ విధమైన మాట్రోని ఆ సముద్రానికి ఉండదో అదే మారి
వీందుకు ఎన్ని ఆశలు వచ్చిపోయేదేంటని ఒక పొరుటే లేదు అనేదాన్ని అక్కడ చూసాము. దానిలో కామకామి అనేది వచ్చింది. 2వ అధ్యాయం 70వ శ్లోకం. వాళ్ళు వచ్చి ఎప్పుడే அமைதிలో ఉంటారు అట అని చెప్పినారు. ఆ శాంతిలో వాళ్ళు ముక్తిని అడంజుతురు అనేదాన్ని అక్కడ చూసాము. వాళ్ళు వచ్చి అన్ని ఆశల్ని వాళ్ళతో వచ్చి అడంజుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, அமைதிగానే ఉంటారు. ఆ సముద్రం ఎట్టా ఆழ்ந்த அமைதிలో ఉందో అదే మాదిరే ఉంటారు అనేదాన్ని మన 2వ అధ్యాయం 70వ శ్లోకాల్లో చూసాము. ఇక్కడ వచ్చి దానికి అది వచ్చి జ్ఞానిని పట్టి, ఇది వచ్చి అజ్ఞానిని పట్టి చెప్పారు. ఇదిలో వచ్చి వాళ్ళు వచ్చి ఆశలు వయపట్టు ఏ వాళ్ళని పిరవిస్లలో మాటకు చుట్టుకుంటా ఉన్ను అనేదాన్ని చూసాము. సరే, அடுத்து ఈ కంపారిజన్ తో దేనికోసం మన తిరిగి చూడాలంటే ఇట్లా కంపారిజన్ మనకు గ్యాప్ వచ్చును. మన ముందర ఏం చదివినాము అనేదాన్ని బాగా గ్యాప్ పెట్టుకుంది. ఇట అప్పుడప్పుడు కంపేర్ చేసుకుంటా ఉండేముంటే శ్లోకాలు అన్ని నేని ఓరளவுக்கு ముఖ్యమైన శ్లోకాలు అన్ని నేని మన మనసుకు ఈజీగా వచ్చును. సరే, ఇప్పుడు ఇది 21వ శ్లోకం దీంతో ముడించుతుంది. ఇది వచ్చి 20 కంటిన్యూషన్. 20వ శ్లోకాల్లో దోరు ఈ ఇరుకు యజుర్ సామ వేదాలలో ఉండే ఆ దీని ఇంత ఫాలో చేసి దాని ఆ సడంగులంతా చేసి దానిలో వచ్చి పుణ్యాలని పెట్టి వాళ్ళు ఇక్కడికి పోయారు, స్వర్గలోకం పోయి ఆ దీనింత బాగా అనుభవించి ఆ పుణ్య ఆ పుణ్యం నశించింది ఆరంభంగానే అలింజంగా వాళ్ళు ఏం చేశారు, తిరిగి ఈ మనుష్య ఉలకాలో వచ్చారు. మనుష్య ఉలకానికి వచ్చినారు. ఇట మారి ఏవంటే ఇవ్వారు. ఇట త్రయధర్మం అనుప్రపన్నాక, త్రయధర్మం అంటే ఈ 3 ధర్మాలు, ఈ రిక్ యజుస్ సామం, ఈ 3లో ఉండే ధర్మాలని అనుప్రపన్నాక అంటే బాగా ఫాలో చేసేవాళ్ళు, தொடர்ந்து దాన్ని పిన్బట్టే వాళ్ళ శ్రద్ధతోని వాళ్ళు ఫాలో చేసేది. వాళ్ళు కామ అంటే విషయాల్లో విరుపం పెట్టుకుని గతాగతం లభంతే, తిరిగి వచ్చేది పొయ్యేది అనే నిலைని వాళ్ళు అడంజేరు. అదే 21లో చెప్పారు. அடுத்து 22வது శ్లోகம் சுதாடி. ఇది 22 వద్ద ముఖ్యమైన శ్లోకం. అడిక్కడి అన్ని సామిలోని దీన్ని కోట్ చేస్తారు. వద్ద ముఖ్యమైన శ్లోకం సుతాడి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాః చింతయంతః మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. అనన్యాహ అంటే నాలోండి ఈ అనన్యాహ అనే వార్త మనం ఏற்கனவே చదివిండాము. 8వ అధ్యాయం 22వ శ్లోకాలో ఏற்கனவே మనం చూసిండాము. దానిలో వచ్చి అనన్యయా భక్త్యా అట అని చూసాము. అదే ఇక్కడ అనన్య, అదావదు అనన్యయా అనేది అది లేని, వేరుబాటు లేని ఆ భక్తి అనేదాన్ని దానిలో చూసాము. దోరు వచ్చి అట్ట భక్తి చేసేరో వాళ్ళు వేరే దేల్లోని నాట లేకుండా ఈ దేవుడి పరమ పురుషుని పైగానే భక్తి ఉండేవాళ్ళు. ఆ ఒరుముఖపట్ట భక్తి ఉంటేనే దీన్ని దాన్ని అడంజేందుకు వెళ్ళవును, ఆ పరమ పురుషుని అడంజేదానికి వెళ్ళవును అనేదాన్ని అక్కడ చూసాము. అదే ఇక్కడ ఆ యాంగిల్లోనే ఇక్కడనే చెప్పారు. అనన్య అంటే నాలోండి వేరుబాటు లేకుండా, అదావదు ఇరైవనుని నేను ఒకటే అనేది వచ్చి
ఆ హైయెస్ట్ మేలాన భక్తి. ఆ భక్తినికే ఇక్కడ చెప్పారు. 3 స్టేజ్ గా దీన్ని మన చెప్పచ్చు. కర్మ యోగాలో ఉన్నప్పుడు ఎట్టా చేసేరే, మొదటి స్టేజ్ లో ఆ మనుషులు వచ్చి ఈ దేవుణ్ణి సాధ్యంగా మన అడగిపోయి లక్ష్యంగా ఎంచుకుని దాన్ని సాధ్యం అంటే లక్ష్యం. మన ఇరవన్ తవిర వేరే ఒక లక్ష్యం నాకు లేదు, నేను వచ్చి చేసే செயல் పూరా దేవుడికి అర్పణంగా చేసేను, వచ్చే బలాన్ని ఇறைவனுடைய ప్రసాదంగా ఏర్చుకుంటున్నాను. అట్టే ఒక ఇறைవన్నే లక్ష్యంగా ఎంచుకుంటే భక్తి వచ్చి మొదటి టైప్. మొదటి పక్వాల మన పక్వం వచ్చి కొంచెం కొంచెంగానే మారుతుంది. మొదటి స్టేజ్ లో ఆ అనన్య అనేప్పటికి మనவுடைய எண்ணம் எட்டாவுன்னு ఈ ఇறைవనే మనவுடைய లక్ష్యం ఈ అనేట్గా మన ఎంచుతాం. ఇறைవన్ని మన పొయ్యి అడంజపోయే తావుగా మన ఎంచుతాం. ఇప్పుడు ఒక ఊరికి పొయ్యే ఉంటే, ఢిల్లీకి పొయ్యే ఉంటే ఎడైలో ఎన్నో తావుల, ఈ ఎగ్జాంపుల్ ఏற்கனவே మనం చూసినదే, ఎడైలో ఎన్నో స్టేషన్లు వచ్చును. అన్ని స్టేషన్లు మనం దిగుతాము, ఏనా తినింది కావాలంటే తింటాము, ఎక్కుతాము, అట్ట మార్చి ఉన్నాం. కాబట్టి మన లక్ష్యం పోయేమి ఢిల్లీయే. అటానేప్పటికి అక్కడ పొయ్యే ఆ తావుల ఏమైనా అదే మన సిందనేలో నెరంజి ఉన్నే తవర మన ఎన్నం పూర దెల్ల ఉన్ను, నే ఢిల్లీ పొయ్యను దల్లోనే ఎన్నం ఉన్ను. ఇది ఇంతాన్ని ఊరికి ఆవాళ్ళకి పొయ్యి సొత్తువే తవర ఎన్నం పూర అక్కడ పోతూ దోరు మనని రిసీవ్ చేసు ఒత్తురు, మన ఎట్టా పోవలే అనే ఆ సిందనే వచ్చి మనకు ఉండునే ఉన్ను. దానే ఇక్కడ చెప్పారు. అట్ట ఒక లక్ష్యం మనవుடைய కడేసి ఎండ్ గోల్ వచ్చి, అల్టిమేట్ గోల్ వచ్చి ఆ దేవుడిగా పెట్టుకు ఉండేది వచ్చి మొదటి స్టేజ్. రెండవది స్టేజ్ లో సాధనం అదిగానే ఉన్ను, సాధ్యమే అదేగా ఉన్ను. సాధనం అంటే మన దిల్లో మొదటి దిల్లో వచ్చి సాధనం వేరేగా ఉంది. ట్రైన్ లో పోయేమో ఇప్పుడు మన కర్మాని செயల్ని చేసి దాని ఈశ్వరునిగా అర్పణం చేసేమో. దీనిలో సాధ్యం నేను చేసే సాధనే వేరే, సాధ్యం ఆ దేవుడు అనేది వేరేగా మన చేసేమో మొదట కర్మయోగాలు. அடுத்து ఉపాసన చేసేప్పటికి సాధనను సాధ్యం రెండునే ఒకటిగా అవుతుంది. ఎట్టా మన ధ్యానం జపం ఇట్టాదింతా చెయ్యంగా దేని పెట్టి ధ్యానం చేసేము, దేవుని పట్టియ. దేని లక్ష్యంగా దేన్ని అడంజేదానికోసం ఆ సాధనాన్ని చేసేము, దేవుణ్ణి అడంజేదానికోసమే. అదే మరి ఆ జపం ధ్యానం అన్నినేని దేవుణ్ణి పట్టియే ఉంది. అట్టంటే ఆ సాధనంని సాధ్యం రెండు వచ్చి ఒకటిగా అవుతుంది అక్కడ. అట్ట ఉండప్పటికి అది వచ్చి సెకండ్ స్టేజ్. ఇక్కడ వచ్చి మొదటిదిలో ఆ లక్ష్యం మన అడంజేది మట్టునే దేవుడు పొయ్యే దోవంతాని కర్మ చేసి దాని దేవుడిగా అర్పణించేము. రెండవదిలో ఆ చేసే చెయ్యలుని దేవుడి పట్టియేని ఎంచుకుంటాని, జపం చేతానేని అన్ని దేవుణ్ణి పట్టియ, ధ్యానం చేసేదిని దేవుణ్ణి పట్టియ, అన్ని నేని దేవుడి కోసమే చేసేది. సాధనంని ఇறைవనే, సాధ్యం అడంజే పొరుల్లోని అక్కడ ఇறைవన్ కానే ఉండే. రెండుకుని భేదనే అక్కడ లేదు. ఇది వచ్చి రెండవది స్టేజ్. మూడవది స్టేజ్ లో ఆ సాధకన్ చేసేవాడు ఉన్నాడిగా. ఇప్పుడు నేను ఈ జపం చేసి దేవుణ్ణి అడంజేను అటానిసి మూడుగా నేను పిలిచాను. నేను ఒకటి ఉన్నాను తనీగా, నేను ఏం చేశాను, ఈ జపాన్ని చేసేను, దాన్ని పెట్టి ఈ దేవుణ్ణి నేను అడంజేను అటానిసి మూడుని పిరిచి చూసేది, ఆ భేదాల్ని చూసేది, వేరే వేరేగా చూసేది వచ్చి ఒక్కొక్క స్టేజ్. ఇప్పుడు మూడవది స్టేజ్ లో అవుతుంది అన్నినే ఒకటే, నేను దేవుండే, దేవుడు ఆ దేవుడు దీని పట్టియే ఎంచుకుంటా అని ఆ దేవుణ్ణే అడంజేను అనేదే ఇక్కడ. అడంజేను అటన్స్లేదు ఇక్కడ. ఏమి అదే నేను అనేది ఉణర్ந்துకునేది. ఇది మూడవది స్టేజ్. ఇప్పుడు 3 స్టేజ్ తిరిగి చెప్పాను. మొదటి స్టేజ్ లో నావుடைய లక్ష్యంగా దేవుణ్ణి ఉండారనే వేరే వేరే செயల్ని చేసి ఆ దేవుణ్ణి నేను అడంజేను అనేది ఫస్ట్ స్టేజ్. రెండవది స్టేజ్ లో నేను
సాధనం నేను ఈ ఉపాసనం అనేవి ఉపాసనం అనేప్పటికీ జపం ధ్యానం ఇదింతా చేసి అది దేని పెట్టి చేసిన దేవుడిని అడంజాల అనేది కోసం దేవుణ్ణే ఎంచుకుంటా ఉన్నాను. మొదటి స్టేజ్ లో నేను వేరే వేరే సేల్స్ చేశాను, వేరే వేరే కార్యాలు చేశాను, దాని ఆ దేవుడిగా అర్పణం చేశాను ఫస్ట్ దిలో. రెండవదిలో అన్ని నేని దేవుండే, ఆ సాధనంని దేవుండే, సాధ్యం నే అడంజే ఆ తావుని దేవుడిగా ఉండాలి. మూడవది స్టేజ్ లో సాధకన్ నే చేసేవాణ్ణి కూడా ఆ దేవుండే అనేదాన్ని పురించుకుని ఆ ஞானியினுடைய நிலை అది. వాడికి ఏ విధ భేదోని నే చేసేను అనే ఎన్నం కూడా అక్కడ ఉండదు. అట్ట వాండుని సాధకన్ సాధ్యం అనగా సాధనం అనే ఆ విద్యాసనే అక్కడ ఉండదు. సాధకన్ అంటే చేసేవాండు செய்பவன், సాధனை చేసేవాండు సాధకన్. ఏ సాధనం మూలంగా దాన్ని చేసేందో, ఏ కరివి మూలంగా దాన్ని చేసేందో దాన్ని సాధనం అంటూ. కరివి అనేప్పటికి అది జపం செய்யாச்சு, தியானம் செய்யாச்சு, செயல்கள் மூலంగా செய்யாச்சு. అది ఏ సాధనం చేసేమో అది సాధనం, కరివి అట అని చెబుతాము. அடுத்து సాధ్యం అంటే ముడివు, లక్ష్యం. ఇప్పుడు ఈ మూడు ఒకటిగా ఏ విధ భేద లేకుండా అన్ని ఇறைவன் కావేది మూడవది నిలై. ఈ మూడవది నిలైనియే ఇక్కడ చెప్పేది சங்கரர் చెప్పేది. ఇక్కడ ఎన్నిలిருந்து வேறுபட்டவர்களாக இல்லாமல் நாளோண்டி வேறைగా లేకుండా ఆ ఉయర్ந்த మేలాన ఆ పరంపొరుల్ని నారాయణన్ కాని, ఆ పరంపొరుల్ కాని నారాయణన్ గా ఉండే నన్ను వాళ్ళు అందరు ఆ అనన్య చింతక ఆ ஞானிలు ఎట్ట ఎంచేరు, తన ఆత్మ కానేని వాళ్ళు ఎంచేరు. అనన్య చింతయంతః, చింతయంతః అంటే యోసించేవాళ్ళు అర్థం. మనసులో దాన్ని బట్టి ఎంచేవాళ్ళే. చింతయంతః అంటే ఇక్కడ వచ్చి అన్ని తావులోని వాండే ఉన్నాడు అనేక వాళ్ళు ఎంచేది. అదాவது தன்னுடைய காலம் பூரானேனி అనన్య చింతయంతః మాం అంటే ఎన్నై, ఏ జనాహ ఎంత జనంగల్, ఏ జనాహ అంటే ఏ మనిషిలు ఇక్కడ వచ్చి తురవిలు అనేట్టుగా ఎత్తుకుంటున్నారు. ఆశ లేని వాళ్ళు మొదటి 20-21లో సకామ భక్తుల్ని చెప్పినారు, ఇక్కడ నిష్కామ భక్తుల్ని పట్టి చెప్పారు. వాళ్ళకి ఏ విధ ఆశ లేదు. అట్ట మనిషిలు బాగా ఆ ஞானிలుగా ఉండేవాళ్ళు, ముழுமைగా ఆన్మ ఒళిలో నిరంజిన వాళ్ళు అట్ట ఉండేవాళ్ళు. ఏం చేశారు, ఏ జనాహా మాం అంటే నన్ను అనేప్పుడు ఇక్కడ ఏమి ఈ నేను ఈ పరంపొరులుగా సాధకన్ అట్ట మాదిరింత సాధ్యం అనిసిత పిరివు లేకుండా ఒకటిగా అన్నిలో నీకమర నిరంజి ఉండే ఆ బ్రహ్మంగా ఉండే నన్ను చింతయంతః పర్యుపాసతే. ఉపాసతే అంటే అన్ని తావులోని నన్నే వాళ్ళు వழிபடுத்துరు, అన్ని తావులోని నేను ఉండట్టుగా అన్ని అదావదు ఎక్కడాని ఒక అణు అలవు కూడా ఇறைவன் లేని తావున్స్ ఒకటి లేదు. అట్ట పర్యుపాసతే అంటే అన్నిలో నీకమర నిరంజి ఉన్నాండే అట అనేక చింతనే చేసేది. చింత ఎంత అంటే అది ఎప్పుడు చేసేరు, ఏ వాళ్ళని ఒక ఈ టైం వాళ్ళ ఒక్కొక్క క్షణాన్ని వేరే ఎన్ననే లేకుండా వాణ్ణి పట్టియ ఎన్నం తవర వేరే ఒక్క ఎన్న లేకుండా అన్ని తావులోని వాణ్ణే ఎంచి వడిబడేరు. అదే ఉపాసతే. ఇంకొకరు చెప్పే ఫస్ట్ లైన్, ఏ జనాగా ఎంత మనిదర్గల్ అనన్యా చింతయంతోమాం. అనన్య అంటే నన్ను ఆ దేవుండే నేను అనేది ఆ నారాయణనే నా ఆత్మ నేనే అది అనేట్గా ఎంచిన వాళ్ళే. ఆ సాధనం సాధ్యం అనగా సాధకన్ అనే ఏ విధమైన పిరివు లేకుండా అన్ని ఒకటే అట అనిసి చింత ఎంత అంటే అన్ని కాలాలోని ఉపాసత అంటే అన్ని తావులోని కాల ఇడం అనే భేద దేశ కాల
ఆ వస్తు అనే ఆ భేదాలు ఒక్కటినే వాళ్ళకి దొరకదు. అట్ట ఏ వాళ్ళని అట్ట మనసులో చింతించుకుంటా ఉండారు. తేసాం వాళ్ళకి నిత్య అభియుక్తానం, నిత్య అంటే ఎప్పుడు నేని, అభియుక్తానం అంటే ఆ దల్లోనే నిలైబెట్టు ఉండే ఆ మనిషిలకు ఏం చేసేది, అహం నేను దేవుడు ఏం చేశారంట, యోగక్షేమం బహామి, నేను వాళ్ళుடைய యోగక్షేమాన్ని నేను சேசிச்சேன்னு அட்டனேனி நான்னு பற்றியே சிந்தனையில ఉండే వాళ్ళకి వాళ్ళుடைய యోగక్షేమం, యోగక్షేమం అంటే ఏమి, యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తి, అప్రాప్తస్య ప్రాప్తి అంటే అడంజని దాని మన ఏం అడంజలేదో దాన్ని అడంజాలని ఎంచేమిగా ఏది లేదో దాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తూకి విడిసేరంట. దేవుడు వచ్చి వాళ్ళతో ఏం లేదో దాని పురం అప్రాప్తస్య ప్రాప్తి అంటే వాళ్ళతో లేని దాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. క్షేమం అంటే వాళ్ళతో అప్రాప్తస్య రక్షణం, ఏది వాళ్ళు దేవుడితోటి తగిలిందో దాని రక్షణం పాదుగాపు చేసేదిని దేవుడే చేసేరు. అటంటే ఏమి అంటే ఈ యోగం క్షేమం అనేది ఇప్పుడు చూసాము. అప్రాప్తస్య ప్రాప్తి, యోగం అంటే ఏది మనకు లేదో దాన్ని దేవుడు మనకు ఇచ్చేరు. మనకు కావాల్సింది ఏమేమో తేవలేని దాన్ని ఇయ్యాల, మనకు ఏది ముఖ్యంగా కావాలనో అది కూడా దాని పట్ల చింతనే కూడా లేకుండా ఏం చేస్తారు, వాళ్ళ వాటిని దేవుడి చింతనలోనే మూలిగిపోతాడు. ఇట మరి జ్ఞానిలు అట్ట ఉండే జ్ఞానిలకు నిత్య అభియుక్తానం, దానికి ఆ కండిషన్ తో చెప్పారు. ఆ చింతయంత అనన్యా చింతయంత, వేరే ఏదిలోని నాట లేకుండా వీన్నే ఎంచుకుంటా ఉండేవాళ్ళు, దల్లోనే అభియుక్తానం, దల్లోనే మనసుని నిలైపర చేసిన అట్ట మనిషిలకు వాళ్ళుடைய యోగక్షేమాన్ని, వాళ్ళకి ఏదైనా కావాలంటే దోర్ చేతురు, అది నేనే చేతును అట అనేసి ఇక్కడ దేవుడు ఉరుదిమొழி ఇచ్చేరు. నువ్వు ఆ దేవుణ్ణి నేను చింతనే చేతా ఉంటే కొదవ కార్యాలని దోరు చేతురు, అది ఇంత చేసేది ఎట్టా వెళ్ళవును, నేను వచ్చి దేవుణ్ణి ఎంచుతా ఉంటే ఈ కార్యాలతో ఎంచుతనే కదా దాన్ని చేసింది వెళ్ళవును అటనే సందేహం వచ్చేప్పుడు. ఇప్పుడు మహానులుடைய చరిత్రంతా మనం చదివేప్పుడు రమణ మహర్షింత ఆ చిన్న వయసులో తిరువణామలై సకావుతున్నారు. అక్కడ పోయిసి అక్కడ అట్టనే మెడిటేషన్ లో కోయిల్లో పోయి కూడుంటున్నారు ఆ పాదాల గుహలో. అక్కడ కూకుంటే ఒక్కరు అతని వాటి అక్కడనే కూకుంటారు. ఒక అవ్వంతాని ఆ చిన్న బిడ్డ తినహండ ఉన్నాండే అట అనేసి డైలీ పోయి వాళ్ళ నోటో కూడుని ఎత్తిపోయి తినమించునుంట. మన్నాడు పోయి కాంటే అతని ఆ సమాధిలోండి అతను లేవిసేదే లేదు. మన్నాడు పోయి ఆ దిల్లోండి నోట ఉండేది ఇంకా ఎచ్చి అది అట్టనే ఉంటారు, ఒక పోతుంటా ఎచ్చి తిరిగి కొత్త కూడుని పెట్టుతుంట అనసపట్ట చిన్న బిడ్డగా ఉన్నాడు. ఆన ఒక స్టేజ్ లోనే అట్నేని అన్ని వాళ్ళ అతను తొడ ఇది ఇంత అన్ని కరయాంతా అరిచిన వెనక ఆ టయాలో ఇంకొక స్వామి, అతని పేరు నాకు ఇవాళ మర్చిపోయింది, అతనే ఇంకో అందరిని పిలిచి ఇత ఉన్నాండు, అతను ఒక పైత్యం మారి ఉంటారు, అతని పేరు ఇవాళ నాకు జ్ఞాపకాల, అతనే చెప్పుతారు రమణ మహర్షి. వేదాంత మహర్షి లేదు, ఇంకొక అతను రమణాశ్రమానికి అడుగుతుంది. అది గ్యాప్లా నాకు అతను శేషాద్రి అతను చెప్పియే అతన్ని బయట ఎత్తుకుతురు. ఆ దిల్లో ఉండి ఇది వాళ్ళకి అన్ని కాళ్ళంతా కురుపోస్తున్నప్పుడు ఆ ఇది చేసి అన్నిని క్లీన్ చేసి ఎంత ఎట్టా నడుతుంది, అది అన్నినే దేవుడుடைய సేలే అట్ట ఉండే వాళ్ళని ఆటోమేటిక్ గా దేవుడు నేను వాళ్ళుடைய యోగక్షేమాన్ని నేను చూసుకుంటున్నా.
వాళ్ళని అట్ట యోచించాల్సింది లేదు. అయ్యో ఆ దోర్ సూతురు మన వాటి అట్ట ఉంటే అట్ట అనిసింత అని ఎంచాల్సిన అవసరం లేదు. అదే మరి రామకృష్ణరుடைய కథలలో సూతే కూడా అతన్ని వాళ్ళు ఎంచుతుంటా ఈ కోయిల చుట్టూ ఒక వేలి కట్టాలి అని ఎంచి అది వచ్చి దానికోసం ప్రయత్నం అంతా వాళ్ళు పడేదే లేదు. వాళ్ళు ఆ సంకల్పం అవుతుంది. అప్పుడు వచ్చి ఆ వెల్లాలో అన్ని నేను కొట్టుకొచ్చితుంది ఇంట దానికి కావలసిన పొరుళ్ళు పూరా నేని వచ్చింది అనేసి వాళ్ళుடைய சரித்திరాలు చూసేమో. వివేకానందరుடைய దిల్లో 3 దినాలు 4 దినాలు ట్రైన్ పయనాలు ఒక్కటిని తినకుండా అతను పోతాండ ట్రావెల్స్ చేస్తా ఉన్నప్పుడు ఒకటి ముందాతి కుండుకుని అతన్ని గెలిసెత్తాల్చును. ఏం ఇంత లావు ఉండావు, బాగా పని చేసి తినాల్సిందేగా, నేను ఎంత సంపాదించి ఎంత కష్టపడి ఒలిచేదాని నుంచి నేను బాగుంటాను కూసుడు ఎన్ని విధమైన ఫుడ్ అంతా నాకుంది అంటే అనిసి అతనికి ఇయ్యగంట వీంటి మట్టు తింటా ఉండుంటా. అప్పుడు ఆ స్టేషన్ రాగానే ఇతడిని కిండల్స్ వేసుకుంటా వాడు తింటా ఉంటే ఒక రామ భక్తుడు అక్కడ ఈ వెంగా వచ్చారంట. అన్ని దీని తూక్కుని వచ్చి దేవుడు నన్ను పండుగుందిగే ఉడాలా పోయి నా భక్తుని వచ్చినాడు పోయి వాడికి తిండి ఇయ్యి నేను ఏదో కనవ వాళ్ళని దించి అట్టాకుడి తిరిగి పండుగను ఎప్పుడు లేవు అనేసి నన్ను వేసి పోయి ఇయ్యని చెప్పి వివేకానంద నాకు లేదు అంటే ఊహు నేను మిమ్మల్ని చూసా మీకే ఇయ్యామని దేవుడు రామర్ చెప్పినారు అట అనేసి అప్పుడు ఇయ్యంగానే ఆ సిల్వందనికి బుద్ధి వచ్చిందింట. అట యోగక్షేమం మహామ్యహం అనేది గురుపరానంద స్వామి చెప్పేప్పుడు ఏం చెప్పినారట, సన్యాసం తీసే ముందాతి ఆ బ్రహ్మచారులని ఏం చేస్తారంట తీర్థయాత్ర పొమ్మని చెప్పితారంట. 10 పైసా శాత ఇయ్యకుండా, 1 పైసా కూడా ఇయ్యకుండా తీర్థయాత్ర పొమ్మని చెప్పితారంట. వాళ్ళు అప్పుడు దానికి ఒక క్లాత్ ఉండుంట, ఆ డ్రెస్ వేసుకుని మన్ కలర్ లో ఆ గుడ్డ అది వేసుకుని వాళ్ళు తీర్థయాత్ర పోవాలంట. పోయి అన్ని తాగు పోయేప్పటికీ వాళ్ళకి ఈ దీనిuடைய ఈశ్వర కృప అనే దానిuடைய ఆ మహిమ వాళ్ళకు పురించునుంట. ఎట్టా దేవుడు మనల్ని కాపాడుతుంది. వివేకానందంతా ఫుల్ ఇండియాని ఫుల్ సుట్టిన వెనగానే ఆనగానే ఫారిన్ పోయారు. அதே மாதிரி ఆ తీర్థయాత్ర ఇట్ట மாதிரி ఒకటినే లేకుండా ఒక తావుకు ఒక దీనికి పోయేప్పుడు ఆ దేవుడు మనని ఎట్టంతా కాపాడుతుంది అట అనేది పురించుకునేప్పుడు మనకు అదేని ఒక కాన్ఫిడెన్స్ మనకు ఒక నம்பிకని శ్రద్ధని ఇచ్చినుంట. ఆ శ్రద్ధయే మనకు అన్ని அடுத்தடுத்த ప్రొసీడ్ చేసిందుకు మనకు హెల్ప్ చేస్తును అట అని చెప్పారు. దానికే ఇక్కడ దేవుని ఏం చెప్పారు, యోగక్షేమం బకామి అకం, నేను వచ్చి నీవుடைய ఆ యోగక్షేమాన్ని అన్ని నేను చూసుకుంటును అట అనేసి ఉరుది ఇచ్చారు. ఇక్కడ ఇట మారి ఉండే మనిషిలాగా ఎట్టా ఉండే మనిషిలాగా అనన్య చింతయంతః, ఆ వేరే ఒక్కటినే ఎంచకుండా నన్ను ఏ భేదాలు లేకుండా నన్నే ఎంచే ఆ అన్ని తావులోని అన్ని కాలాలోని నన్నే ఎంచే ఆ మనిషిలాగా నిత్య అభియుక్తానం వాళ్ళు ఎట్టా వేరే ఉండాలి, ఎప్పుడు నేని ఆ సిందలోనే నిలైపట్టు ఎనంజి ఉండే వాళ్ళుగా ఉండే ఆ మనిషిలాగా వాళ్ళకి ఏం లేదో దాని ఇత్తును అనక ఏది వాళ్ళతో ఉందో దాన్ని కాపాడుతుంది. ఆ రెండుని నేసేతును. మన வாழ்க்கைలో అజ్ఞానిలుగా ఉండే మన అందరు ఏం చేసే ఉంటే పొద్దుగునే మన పని ఏమి అటన్స్ మన యోచి చూసినాముంటే ఒకటి ఏదిన్నా కావాల్సింది దాని అన్నిని అడంజాల అనగా அடுத்து అడంజిందాన్ని కాపాడాల. ఇది రెండే పనియే మనకు. యోచి చూసినాముంటే తెల్లాటండి నైట్ దాకా ఏం చేసేమో ఏదిన్నా అడంజాల అడంజిందాన్ని కాపాడాల. ఇది రెండు లేకుండా వేరే ఒక్క పనినే మన చేసేది లేదు. అట్ట ఉండే మనకు దీని పట్టి పురించుకుందుకు వెళ్ళవదే అనేదానికి సామి దీనిలో సరి ఇట్ట దేవుండే సేతురు అటనిసి ఎట్ట నమ్మికే పెట్టడం అనేప్పటికి శంకరర్ చెప్పేది మన వచ్చింట కొదవ భక్తులు అందరూ ఎట్టా ఉంటుంటే ఇంత తన ఇప్పుడు ఇల్లు ఇది కారు ఏం వాళ్ళతో ఉందో దాని ఎంత కాపాడు కోసం సుయ ముయర్చి అనేది సేతా ఉంటుంట. ఈ இரண்டற்ற நிலைன்னு உணர்ந்தின వాళ్ళే ఆ ஞானிలు వచ్చి
తన కోసం అటనిసి దేనినేని కావలే అటనిసి తీసుకునేదో లేకపోతే దాని పాదుగాతలే అటనిసి ముయర్చియో వాళ్ళు చేసేది లేదు. తన కోసం వాళ్ళ కోసం వాళ్ళు ఏదినే చేసేది లేదు. ములుసుగా దేవుడితో వాళ్ళని சரணடைஞ்சுட்டுனார். இவ ஒவ்வொக்க மனசனுடைய சிந்தனை இவ்வொல்லுத்துனுடைய செயல் அன்னினேனி అన్నినేని ఎన్నం சொல் செயல் అన్నినేని దేవుడి కోసం అర్పణం చేసి ఉండేదానిచ్చి అట్ట ఉండేదానిచ్చి వాళ్ళని దేవుడే కాపాడుతున్నా. ఆ ఏ విధమైన ముయర్చి లేకుండా వాళ్ళు గాని ఆ దేవుడు తవర నాకు వేరొక్కటి లేదు వాండే గతి అట అనేసి ఉండే వాళ్ళకి నేను వాళ్ళకి ఏం చేయాలనో దాన్ని నేను చేసిచ్చుతును అటనేసి ఈ శ్లోకం మూలంగా ఉరుది ఇచ్చారు. సరే, ఇది 22వ శ్లోకం. వద్దే ముఖ్యమైన శ్లోకం. దీనిలో వచ్చి మనకు 7వ అధ్యాయాలో 17, 18 దాన్ని మనం కంపేర్ చేయొచ్చు. దానిలో వచ్చి ஞானிని பற்றி 4 வகை பக்தர்கள் చెప్పినారు. ஆர்த்தி, அர்த்தார்த்தி, ஜிக்ஞாசு, ஞானின்னு చెప్పినారు. దానిలో ஞாని உடைய భక్తి వచ్చి దీనికి ఈక్వల్ గా చెప్పిండారు. దానిలోని ఆ ஞாని ఎట్టా ఉన్న ఏ విధమైన వేరే చింతనే లేకుండా ఇంకోటిని సార్ందకుండా నన్నే మొక్కును అనేసి 7వ అధ్యాయం 17, 18లో చెప్పిండారు. దానిచ్చి ஞானியே నాకు వద్ద ప్రియమానవర్ అట అనేసి చెప్పారు. దాన్ని కంపేర్ చేయొచ్చు ఈ శ్లోకంతో. சரி, அடுத்து 23வது శ్లోకాలో తిరిగి వేరే వేరే దేవర్లనింత మొక్కే వాళ్ళుடைய గతి ఏమి, సగుణ భక్తరులుగా ఉండే వాళ్ళుடைய గతి ఏమి అనేది అని చెప్పారు. ఇది ఏర్కనవే మన 7వ అధ్యాయం 21వ శ్లోకాలో చూసిందాము. దానిని కంపేర్ చేసుకోవచ్చు. 23వ శ్లోకం చూతాడి. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఏ అపి అన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయా అన్వితాః తే అపి మాం ఏవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. యజంతి అవిధి పూర్వకం. దీనిలో మన ఏర్కనవే 7వ అధ్యాయం 21వ శ్లోకాల్లో దీన్ని బట్టి చూసిండాం. 21లో యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామి అహం. அதாவது தோதோடு ఏ దేవుడు వడివాలో శ్రద్ధతో భక్తి చేసేరో, భక్తి చేసి నన్ను వழிபடేరో వాళ్ళకి ఆ శ్రద్ధని నేను బలపడితేను అనేట్టుగా తల చెప్పినారు. బలపడితే அடுத்தடுத்து శ్లోకాలు చూసినామంటే వాళ్ళు తகுதிకి ఏట్ర మాది నేనే ఆ బలాన్ని ఇచ్చాను. సర్వజ్ఞన్ కాని సర్వ కర్మ ఫల దాత కాని ఉండే ఆ ఈశ్వరన్ గా అన్ని దేవతై కాని దేవత ఉరువాలో నేనే రోగండుకుని అన్ని దేవుడు ఉరువులోని నేనే అందరికి అన్ని బలాన్ని ఇచ్చేను అనేదాన్ని దానిలో చెప్పినారు. అదే దీనే ఇక్కడ వేరే వార్తలు వేసి చెప్పారు. சுத்தாடி ஏ மோட்டா ஏன்ட்ட தோறு எவர்கள் அப்பி அந்நிய దేవతా భక్తాహ అన్య దేవతా భక్తాహ అంటే వేరే దేవుణ్ణి సగుణంగా విష్ణు శివన్ అటనిసి మన రుద్రన్ వరుసగా చెప్పినాయి 30 కోడి అట అన్ని దేవుళ్ళలోని భక్తితోని ఏం చేశారు? శ్రద్ధయా అన్వితాహ
శ్రద్ధతో కూడిన పొందియవర్గలాగా శ్రద్ధ అనేది వద్దు ముఖ్యం అటనేసి మనం చూసాము. ఈ శ్రద్ధ ఉంటేనే ఆ జ్ఞానం అనేది వచ్చింది. మొదట ఆ నம்பிక ఉండాల. ఆ నம்பிకతోనే మన చేయగానే వట్టి కురుటు నம்பிక లాగండా వాళ్ళు మొదట ఇట ఉంది శాస్త్రం చెప్పుతే దాన్ని నమ్మి మన చేసింది. ఏ కార్యం ఉంటున్నాలో అటనే పెద్దలు చెప్పుతే దాన్ని నమ్మి చేతనే అడుత మన నుంచి చేసింది గల్ల. లేకపోతే ఆ మేడు పల్లాని మన అనుభవించే తీరాల. చెప్పిందాని చేసితే మనం ఈజీగా పోవచ్చు. పెద్దలుடைய ఆ వழிని పిన్బట్టి పోయినాముంటే ప్రச்சனை రాదు. అది లేకుండా మన వేరే వழிని పోతాడి పోయినా ఉంటే ఏమవుతుంది, దానిలో ఉంటే మేడు పల్లాని మన సంధించి ఆ కష్ట నష్టాలని మన అనుభవించే వాళ్ళ. దానికోసం అయ్యో మన కష్టం వచ్చిందే అటానిసిందా ఎంచి ప్రయోజనం, దాని వెనక ఎంచి ప్రయోజనం లేదు. అదే మన పురించుకొచ్చింది. ఇక్కడ ఏం చెప్పారు, శ్రద్ధయా అన్వితాహ అనేప్పుడు వాళ్ళు ఆ నమ్మిక శ్రద్ధతోని శ్రద్ధ బాగా కూడి ఉండే వాళ్ళుగా ఉండుకుని ఆ యజంతే అంటే పూజ చేసేది వழிபడేరు. దోర్ని అన్య దేవతాహ ఈ దేవుణ్ణి పరంపొరులుగా బ్రహ్మన్గా ఎంచకుండా వేరే వేరే విధంగా వాళ్ళు మొక్కేరు. అనగా తే అపి వాళ్ళు కూడా మాం ఏవ నన్నే కౌంతేయ కుందిమైందనే కుంది పుదల్వనే వాళ్ళు కూడా నన్నే యజంతి అవిధి పూర్వకం. అవిధి అంటే అరియామై అటనేసి అర్థం ఉంది. ఆ తవరాన వழிలో నన్ను మట్టునే వాళ్ళని పూజ చేసేరు. వాళ్ళకు కరెక్ట్ పురించుకోవాల నా తత్వం ఏమి, నా మేలాన తత్వం ఏమి అనే ఆ దీని ఈశ్వర జ్ఞానాన్ని పురించుకోకుండా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఈ సడంగు సంప్రదాయాలు దానిలో మూడు వేదాలలో ఏం చెప్పిందో దాని మట్టు ఫాలో చేసుకుని, ఇప్పుడు ఈ శని పయర్చి ఉంది, గురు పయర్చి ఉంది, దానికి ఇన్ని దినాలు ఇక్కడి పొండ అటనిసి ఏమైనా జోసియర్లు చెప్తే దానిలో నమ్మిక పెట్టి దీనితో శ్రద్ధతో చేసేరు. కావంటే నా అదే ముయర్చియే ఈదిలోని చెయ్యాలి. కావంటే దీన్ని చేసిందుకు వాళ్ళు తయారుగా లేదు. దేనికంటే ఆ మేలాన నిలైని ఈశ్వరునుடைய ఆ మేలాన తత్వాన్ని వాళ్ళు పురించుకోలేదు. అట్ట పురించుకోకుండా అరియామైతోని దేవుణ్ణి పూజ చేసేరు అనేదే ఇక్కడ. అవిధి అంటే అరియామై అటని శంకరర్ మొలిమేర్తేరు. ఆ అరియామైలో ఉండుని పూజ చేసేరు. ఏమి ఏ అపి వాళ్ళు కూడా అన్య దేవతా భక్తాహ వేరే వేరే దేవుడితో భక్తి చేసుకుని శ్రద్ధయా అన్వితాహ శ్రద్ధతోని కూడా యజంతే అన్ని దేవుళ్ళని వేరే వేరే దేవుళ్ళని పూజ చేసేరు. వాళ్ళు కూడా మామేవ నన్నేని అర్జున యజంతి అవిధి పూరికం అరియామై నుంచి వాళ్ళు నన్ను ఇట మారి ఎంచుకుని తప్పుగా నన్ను దానిలో వేరే వేరే దేవుడుగానే వాళ్ళు నన్నే పూజ చేసేరే. దీని పూర నేనే అనుభవించాను. వాళ్ళు ఆ పూజ మూలంగా వచ్చే ఇది పూర దోర్గిడి అవుతుంది, ఈ పరంబూరుల గిడియే అవుతుంది అనేది వాళ్ళకి తెలాలా అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. మన 7వ అధ్యాయంలో ఇది పూరానే ఏర్కనవే చూసిన ఈ కర్తులు పూరానే ఏర్కనవే చూసిండాము. ఆ 7వదిలో 21వ శ్లోకాల్లోండి వరుసగా ఒక 4-5 శ్లోకాన్ని మీరు చూసినారట. దీన్ని మన ఏర్కనవే చూసిందాని మీరు పురించుకోవచ్చు. ఈజీగానే ఉండే శ్లోకం. அடுத்த శ్లోకాన్ని చూస్తాం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన తస్యవంతి తే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన తస్యవంతి తే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభుః ఏవ చ నతు మాం అభిజానంతి తత్వేన అతః చ్యవంతి తే.
ఇక్కడ మన 8వ అధ్యాయాలో మన ఆ మొదట 4 శ్లోకాలు మొదటి 2 మన అర్జునన్ కేள்வி అడిగింది. 7వ అధ్యాయాల కడేష్ట ఆ బ్రహ్మ కర్మ అతి యజ్ఞం అతి భూతం అదింత ఏమి అటనిసి కేள்வி అడిగింది. దీని పற்றி కృష్ణర్ చెప్పంగానే 8వ అధ్యాయం మొదట దాని పற்றி మొదటి 2 శ్లోకాలు కేள்வி అడిగింది. దానికి బదిల్ 3-4లో దేవుడు చెప్పారు. దానిలో 4వ శ్లోకాలో అది యజ్ఞం నేనే అటనిసి ఆ వేల్విగా ఉండేది దూరు ఈ దేహాలో ఆ వేల్విగా అది యజ్ఞంగా నేనే ఉండాను అటనిసి 8వ అధ్యాయం 4వ శ్లోకాలో చెప్పినారు. దాన్ని జ్ఞాపకం చేసుకోండా. అదే ఇక్కడ అని చెప్పారు, అహం హి సర్వ యజ్ఞానం నేను ఆ దేహరోగా ఆ యజ్ఞంగా ఉండుకుని సర్వ యజ్ఞానం అన్ని యజ్ఞంగాని నేను ఉండుకుని భోక్తా భోక్త అంటే అన్నిని అనుభవించుకుని ప్రభుహు ఏవచ ప్రభు అంటే తలైవన్ అనుభవించేవాడు గాని ఆ వేల్విల్లాని పూరాని అనుభవించేవాడు గాని నేనే ఉండాను. దాని అన్నికి తలైవన్ కాని నేనే ఉండాను. అదంటే నా ప్రెసెన్స్ లోనే అన్ని నడుతుంది. నేను లేకపోతే అక్కడ ఒకటి నడిచేదానికి వాய்ப்பே లేదు. అన్నిటిని నేనే తలైవన్ కాని ఉండాను. నా ఉடைய ప్రసెన్స్ లేకుండా అక్కడ అది అందినేని ఇరుపుకు వచ్చిందిగా వెళ్ళదు. అటానేప్పుడు నేనే అన్నికి తలైవన్ నేనే అన్ని కర్మఫల దాతా కాని ఉండేదానికి ఏది ఎట్టా నడాల ఆ విధి అన్ని ఆర్డర్ గా నడిచేదానికి కారణంగాని నేనే ఉండాను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇది அடுத்து నతు మాం అభిజానంతి తూ అంటే మారాக ஆனால் మారాக ఏమి కానీ చెప్పుకోవచ్చు. దానికి మొదట చెప్పేదానికి వేరేగా ఏమించారు, మాం అభిజానంతి అంటే వాళ్ళు నన్ను తెలుసుకోలేదు కరెక్టా ఉண்மைగా తత్వేన அடுத்த తత్వేన అంటే ఉண்மைగా నన్ను అభిజానంతి అంటే నన్ను తెలుసుకోలేదు. అతః శవంతితే శవంతి అంటే వాళ్ళు నలువితున్నారు అర్థం. దెల్లోండి నలువితున్నారు ఆ వేల్వి నుంచి వచ్చే బలంలుందేగా దల్లోండి తేంట அவர்கள் వాళ్ళు నలువితున్నారు. వాళ్ళు ముழுமையான బలాన్ని అడంచలేదు. ఓరి అరకొరగా ఏదో ఒక బలాన్ని వాళ్ళు అడంచేరే తవర శ్రద్ధ ఉంది దాని నుంచి వాళ్ళకి పుణ్యం అనేది తవులు కాబట్టి ఆ మేలాன బలాన్ని ఆ ముక్తిని వాళ్ళు అడంచేందుకు వెళ్ళవదు. దేనింటే వాళ్ళు నన్ను ముழுசுగా ముழுமைగా ఉண்மைని క్లియర్ గా వాళ్ళు அறிஞ்சுకోలేదు. తత్వేన అభిజానంతి మాం అంటే నన్ను తత్వేన అంటే ఉண்மைగా ఏమి ఈ పరంపొరులంటే ఏమి ఈశ్వర్ అంటే ఏమి అనే దాని ఉடைய ఉண்மை పొరుల్ని తత్వేన అంటే ఆ యథార్థాన్ని ఆ ఉண்மைని క్లియర్ గా వాళ్ళు அறிஞ்சுకోలేదు. దాని నుంచి వాళ్ళు ఆ బలంలోండి వాళ్ళు నలివితున్నారు. ఏమి వాళ్ళు చేశారో దానిuடைய ముழுமையான బలాన్ని వాళ్ళు అనుభవించింది వెళ్ళకుండా వాళ్ళు నలువితులోండి నలువితున్నారు అనేది ఇక్కడ చెప్పారు. 7వ అధ్యాయం 24వ శ్లోకాలోని ఇదే మాది వాళ్ళు ఇదే శ్లోకం మాదిరియేని అవుతుంది. 7వ అధ్యాయం 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావం అజానంతః మాం అవ్యయం అనుత్తమం. ఈ తెలాని వాళ్ళు నన్ను పట్టి క్లియరా పురించుకోకుండా ఏం చేశారు, ఈ తోండ్రా నిలయలో ఉండేవాడు నన్ను పురించుకోకుండా తోట్రాని అடைஞ்சிన వాడుగా నన్ను ఎంచారు అటని చెప్పారు. అట్ట ఎంచి వీళ్ళనే మొక్కేరే తవర ఆ తోట్రాల ఉండే ఈ వేరే వేరే దేవుళ్ళుగా ఉండే దానే మొక్కేమే తవర ఆ అవ్యక్తంగా ఆ మేలాன పరంపొరుని ఆ పరంపొరునుடைய మేలాன నిలయని క్లియరా పురించుకుని దాని మనసులో ఎంచేది లేదు. అట్ట ఉండేదానించి వాళ్ళు
తనుடைய ముழுமையான బలాన్ని అనుభవించకుండా వాళ్ళు నలివితున్నారు అనేది దీని మూలంగా చెప్పారు. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. నేను సర్వ యజ్ఞానికిని అన్ని వేల్విలాకుని భోక్తా అనుభవిప్పను కాని ప్రభు தலைவன் కాని నేనే ఉండాను. దేనికంటే నేనే ఆ దేహాలో అది యజ్ఞంగా నేనే ఉండాను అటనిసి ஏற்கனவே మన 8வது అధ్యాయం 4வது శ్లోకాల్లో చూసింటాము. அதே மாதிரி நத்துமாம் அபிஜானந்தி தத்வேன, ఉన్మై నిలైని నావుడే ఉన్మై తన్మై ఏమి అనేదాన్ని తెలుసుకోకుండా వాళ్ళు వేరే వేరే పూర్వంగా నన్ను మొక్కేదానించి వాళ్ళు ముழுமையான ఆ వేల్విన్ బలాన్ని అనుభవించకుండా నలివితున్నారు అనేది 24வது శ్లోకం మూలంగా మనం తెలుసుకుంటున్నాము.